ఈ పెద్దాయన రిక్షా మీద వస్తూ ఉంటాడు. ఇంతలో ఇతడు ఎదురుగా ఒక కోటీశ్వరుడు కారులో వెళ్తూ ఉంటాడు. అయితే ఇతడు చూసుకోకుండా తన రిక్షాతో కోటీశ్వరుడి కారుపై గీతను పెట్టేస్తాడు. ఇది చూడగానే ఇతడికి భయం వేసి వెంటనే రిక్షా దిగి అక్కడికి వస్తాడు. ఇంతలో ఆ కారులో నుండి కోటీశ్వరుడు బయటికి దిగుతాడు. అప్పుడు ఈ పెద్దాయన కారుపై పడిన గీతను తుడవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇతడు ఎంత తుడిచినా సరే దానిపై ఉన్న గీత పోదు. అప్పుడు ఈ పెద్దాయన ఈ గీతను సరిచేపించడానికి నేను డబ్బు ఇస్తాను అని చెప్తాడు. ఇది విన్నాక ఈ కుర్రాడు అసలు ఈ కారు రేట్ ఎంతో తెలుసా అని అంటాడు. అప్పుడు ఈ కుర్రాడి అసిస్టెంట్ ఇది 10 కోట్ల విలువైన కారు అని చెప్తుంది. అప్పుడు ఈ పెద్దాయన తన దగ్గర ఉన్న డబ్బంతా తీసి దాన్ని బాగు చేసుకోండి అని చెప్తాడు. కానీ ఈ కుర్రాడు ఇతడు చెప్పిన మాటలేమీ పట్టించుకోకుండా కారు డిక్కీ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక రాడ్డును బయటకు తీస్తాడు. కోపంతో ఈ పెద్దాయన దగ్గరికి వస్తాడు. ఈ పెద్దాయన కూడా తనను కొడతాడేమో అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఇతడు ఆ పెద్దాయన్ని తప్పించి ఆ పెద్దాయన తీసుకువెళ్తున్న సరుకును కర్రతో కొట్టి ధ్వంసం చేస్తాడు. ఆ తరువాత నువ్వు నా కారుకు చేసిన దానికి నేను కూడా నీ సరుకును పోగొట్టి చెల్లు చేశాను అని చెప్తాడు. అయినా సరే ఈ పెద్దాయన డబ్బు తీసుకోండి అని ఇస్తూ ఉంటాడు. కానీ